హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మహాశివరాత్రి రోజు శంభుని గుడికి వెళ్ళినామండి మేము. అదే పెడుతున్నా చూడండి, చాలా బాగుంటుందండి శంభుని గుడి. ఇది మా ఇంటికి దగ్గరలో ఉంటుంది. ఎక్కడంటే గాంధీ చౌక్ దగ్గర ఉంటుందండి. దీని స్టోరీ వచ్చేసి రావణాసురుడి కాలంలో స్టార్ట్ చేశారంట ఈ శివాలయంని. విభీషణుడు స్వయంగా వచ్చి ఇక్కడ శివాలయంలో పూజలు చేశాడని ప్రతీతి. సో అక్కడ అర్చకులు అదే రాసుంటే నేను మీకు చెప్తున్నా. ఎప్పుడు చూడండి, అక్కడ గోగి పూలు అమ్ముతున్నారు. మార్నింగ్ 9:30కి వెళ్ళినామండి మేము. చాలా పెద్ద లైన్ చూడండి. మొత్తం మేము అక్కడ పెద్ద బజార్ వరకు లైన్ ఉండే, 2 లైన్లు చాలా పెద్దవన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం, కానీ అంత పొద్దున వద్దులే, వర్క్ చేసుకున్నాక వెళ్దాం అనుకున్నాం. చూడండి, మేము వెళ్ళేసరికి ఎక్కడో లాస్ట్కు ఉన్నాము. మాకు 2-2.5 గంటల టైం పట్టిందండి. చూడండి, మీకు పెద్ద బజార్ మొత్తం కనిపిస్తుంది. సో మేము ఇప్పుడు జాయిన్ అవుతున్నాం. అక్క వాళ్ళు వచ్చారు, స్వప్నక్క, శ్రీలక్ష్మి ఇంకా విఘ్నేష్ వచ్చినారు చూడండి. సో ఆఫ్ అన్నమాట, ఇది ఆఫ్ లైన్లో ఉన్నాం మేము. ఆల్మోస్ట్ ఒక 200-300 మంది ఉంటారండి. మేము లైన్లో నించున్నాం. అప్పుడే నేను ఇంకా వీడియో తీస్తా కదా. డిపార్ట్మెంట్స్ అసలు ఎంతమందో పోలీసులు ఇంకా ఆర్మీ వాళ్ళు ఉంటారు కదా, ఫుల్ మంది ప్రొటెక్ట్. అండ్ అసలు ఎంత బాగుందో, మొత్తం బాగా కేర్ తీసుకున్నాడు. ఇక్కడ పెద్ద ఆయన టెంకాయలు అమ్ముతున్నాడండి. నాకు తీయాలనిపించింది ఆయన చూస్తుంటే. వీడియో ఫాస్ట్గా చేస్తున్నాడు ఆయన. అందరు వచ్చిన వాళ్ళని పలకరించుకుంటూ తన పని తను చేసుకుంటున్నాడు. సో మేము ఎంట్రన్స్లోకి వచ్చినామండి. ఇక్కడ కనిపిస్తుంది మీకు సర్వదర్శనం, అభిషేకం టికెట్ ఇంత అని చెప్పేసి ఎంట్రన్స్ అండి. ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళాం. ఇక్కడికి రావడానికి మాకు మోర్ దెన్ 2 hours 15 minutes అట్లా పట్టిందండి. దర్శనం అయింది మాది. సో మాకు రీజన్ ఏంటంటే మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, తన దర్శనానికి వచ్చింది ఒక 15-20 నిమిషాలు. తను అక్కడ లోపల ఉండేసరికి కొంచెం టైం పట్టింది. ముందు అక్కడ విగ్రహం పెట్టినారు. అది ఇంకా అన్ని లింగాలు ఉంటాయండి, జ్యోతిర్లింగాలు. కాకపోతే లోపల వీడియో కరెక్టా కాదా తీయడం అనే కన్సర్న్లో నేను తీయలేదు. మీకు స్టార్టింగ్ చేస్తున్న ధ్వజస్తంభం దగ్గర చాలా బాగుంటుందండి. మేము మ్యాక్సిమం కార్తీక మాసంలో వెళ్తాము. ఈసారి మహాశివరాత్రికి వెళ్దామనేసి అనుకొని వెళ్ళినాము. చూడండి, డెకరేషన్ కూడా చాలా బాగా చేసినారు. చాలా అంటే చాలా బాగుంది. లైన్లో ఉన్నప్పుడే నేను ఇవన్నీ క్యాప్చర్ చేసిన. ఇక్కడ హనుమంతుడి టెంపుల్ అండి, చిన్నగా బాగుంటుంది. దాంట్లోనే మొత్తం గుళ్ళోనే ఉంటాయి. అక్కడ ఏమేమి ఉంటాయి అవన్నీ నేను ఈ వీడియోలో క్యాప్చర్ చేసిన, మీరు చూస్తుండండి. చూడండి జనాలు చూడండి, బయట కంటే లోపల చాలా ఎక్కువ ఉన్నారు. లోపలే మాకు 1 hour అట్లా పట్టింది దర్శనానికి వెళ్ళడానికి. చూడండి ఎన్ని లైన్లు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇక్కడ వచ్చేసి పంచాక్షరి స్తోత్రం ఉండే, నేను అది పిక్ తీసుకున్నా. చూడండి ఒకసారి. లింగాష్టకం బ్రహ్మమురారి ఉంటుంది కదా అది. సో తర్వాత చూడండి, దగ్గరికి వెళ్తున్నాం మేము. ఇక్కడ విఘ్నేశ్వరుడు అండి, విఘ్నేశ్వరుని దర్శించుకుందామని చెప్పేసి. సో మేము వెళ్ళే రూట్లోనే ఉంది కాబట్టి ఈ లోపల దర్శనం చేసుకొని శివపార్వతులు ఈ విఘ్నేశ్వరుడు వెళ్ళినాం. ఇక్కడ వేరే అమ్మ పూజ చేస్తుంది. సో అవి కళ్యాణం అయిన తర్వాత పెట్టిన విగ్రహాలండి, వాళ్ళు పూజ చేసుకుంటారు చూడండి. సో ఆల్మోస్ట్ మేము దర్శనానికి దగ్గరకు వచ్చేసినాము. మా గర్భగుడిలోకి వెళ్ళేంత ఛాన్స్ దొరికింది. ఏమో వెళ్ళనిస్తారో లేదో అనుకున్నాంలే, కానీ దత్తాత్రేయ స్వామి అండి. ఇది దర్శనం తర్వాత ఇంకా నేను మన విగ్రహాన్ని శివలింగాన్ని చూపించలేకపోయినా. దెన్ బయట చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకే ఎక్కువ జనాలు వస్తారు అనుకుంటా, నాకు తెలిసి. పీస్గా ఉంటుంది. ఇక్కడ నందీశ్వరుడు ఉంటాడు చూడండి ముంగట. చూడండి, నేను అన్ని వాయిస్ అంతా తీసేసి, నేను మొత్తం వాయిస్ ఎక్కువ ఉందని చెప్పేసి నేనే వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి స్టార్ట్ చేసినండి. చూడండి ఎంతమందో, అసలు చాలామంది అండి, చాలా. అసలు పండగ కాబట్టి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ దర్శనం చేసుకున్నాం మేము. ఇక్కడ మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటుందండి, ఇంటికి దగ్గర కాబట్టి ఎప్పుడో వెళ్ళినప్పుడల్లా మేము దర్శనం చేసుకుంటాం. ముందుకు వచ్చేసి నవగ్రహాలు చూడండి, నవగ్రహాలు ఉన్నాయి.
ఒక్కసారి చూడండి ఎంతమంది భక్తులు అనిపించింది. పండగ కాబట్టి ఇంకా మహాశివరాత్రి చాలా మంది అండి. ఇంకా రిటర్న్ శివనామ స్తోత్రాలే వస్తున్నాయండి. అవన్నీ నేను పెద్దగా వద్దులే అని చెప్పేసి తీసేసిన. ఇది వచ్చేసి కళ్యాణం అండి. ఇక్కడ వీరభద్రస్వామి టెంపుల్ ఇంటి పక్కనే కళ్యాణం పైన అని చెప్పేసి నేను అటెండ్ అయినా. చూడండి ఎంత బాగుందంటే కళ్యాణం చాలా బాగుంది. మొత్తం ఆల్మోస్ట్ నేను మహాశివరాత్రి రోజు బయటే ఉన్నా, మొత్తం దేవుళ్ళ దగ్గర అన్నట్టు. చూడండి ఏమంటారు అది బెల్లం, జీలకర్ర బెల్లం ఆ టైం ఇది బాగా చేసినారు పంతులు గారు కూడా. చూడండి సకల ముని జన సమేతంత్రం గణపతి వందే మంగళం దీర్ఘమాయో మూర్త సావధానం చూడండి ఇట్లా కంప్లీట్ అయిందండి. అక్షింతలు మేమందరం అక్షింతలు వేస్తున్నాము శివపార్వతులకి. చాలా బాగా జరిగింది కళ్యాణం మాత్రం. నేను ఫస్ట్ టైం దగ్గర సో ఇట్లా జరిగిందండి కళ్యాణం. చాలా బాగా జరిగింది. అదృష్టమే అనుకోవాలి ఈరోజు వెళ్ళి చూడడం. ఇంకా మిగతా అందరం అక్కడికి వెళ్ళి అక్షింతలు వేసి వచ్చి స్వామివారి దగ్గర అందరం తన ఆశీర్వాదం తీసుకున్నాం. లైన్లో నించున్నామండి. చూడండి అయిపోయిన తర్వాత మళ్ళీ లలితాంబ టెంపుల్కి అటెండ్ అయినామండి. ఇది వచ్చేసి జంటలుగా చేయిస్తారండి. ఒక లింగం మనకి ఇచ్చేస్తారనమాట. ఒక్కసారి ఒక 8 జంటలు 10 జంటలకి ఒక్కొక్క శివలింగాన్ని ఇచ్చి అభిషేకం చాలా బాగుంటుందండి ఇక్కడ మాత్రం. సో ఇది ఈవినింగ్ అక్కడ దర్శనం చేసుకొని లలితామాతని దర్శనం చేసుకోవడానికి పైకి వెళ్తున్నాం. అప్పుడు కళ్యాణం జరుగుతుంది అక్కడ కూడా. ఈరోజు 2 కళ్యాణాలు కళ్ళతో చూసినట్టు అయింది. చాలా బాగా అనిపించింది మాకైతే. సో చూడండి మీరు ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉంటారండి. ఇది లలితాంబ టెంపుల్ అండి. ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా ఆశ్రమం. సో మా కోడలు మా సార్ ఇద్దరు నించున్నారు. విఘ్నేశ్వరులు అక్కడ గుంజీలు తీస్తున్నారు చూడండి. ఇక్కడ మిగతా భక్తులు కూర్చున్నారు. నేను సిజ్జు ఇంకా అన్నయ్య రవన్నయ్య వచ్చినారు. సో ఇక్కడ విఘ్నేశ్వరుడు దర్శనం చేసుకొని ఇంకా పైకి వెళ్ళినాం. సో ఇదండి ఈరోజు వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నా, హెల్త్ బాగాలేక. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్